తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ ఏఐసిసి అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కూడా ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణులంతా దేశవ్యాప్తంగా కూడా భగ్గుమన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకరేమో రాహుల్ గాంధీని టెర్రరిస్ట్ అంటున్నారు, మరొకరేమో నాలుక కోస్తామంటున్నారు, మరొకరేమో నానమ్మని చంపిన వాళ్ళకేమో క్షమాభిక్ష పెట్టారు, నాయన్ని చంపిన వాళ్ళకు క్షమాభిక్ష పెట్టారు, నానమ్మను చంపిన వారికేమో ఎంపీ పదవులు ఇచ్చారు, కట్టబెట్టారు అనేటువంటి స్థాయిలో మాట్లాడుతున్నారు. మరికొంతమంది బీజేపీ నాయకులేమో అంటే ఇతర దేశాల్లో భారతదేశం యొక్క ఘనతను కించపరిచే విధంగా, భారతదేశం యొక్క కీర్తిని తగ్గించే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అనవసరమైనటువంటి రాద్ధాంతం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటి స్థాయిలో బీజేపీ విమర్శిస్తుంది. మాట్లాడదాం అసలు మొత్తంగా ఒకసారి మనం మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఏం జరిగిందో అనేటువంటిది మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో మా బ్యూరో చీఫ్ మహేందర్ లైన్లో ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహేందర్,